ఆదివారం శ్రీ సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ సిఐటియు కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి తండంపల్లి సత్తయ్యలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదివారం శ్రీ సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ సిఐటియు కార్యాలయంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్యలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అలగానేపాడు గ్రామంలో భూస్వామి కుటుంబంలో జన్మించి కుటుంబ సభ్యులు తన పేరును సుందర్రాం రెడ్డి పేరు పెడితే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యగా మార్చుకున్నారు. మన గ్రామంలో కుల వివక్ష లేకుండా గ్రామం మొత్తాన్ని సంపత్తి భోజనాలు పెట్టి ప్రజలను చైతన్యం చేసి ప్రజా ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య. పార్లమెంటుకి ఎన్నికైన తర్వాత సైకిల్ మీదనే పార్లమెంటుకు వెళ్లి ప్రజా సమస్యలపై మొదట ప్రతిపక్ష నాయకుడిగా పార్లమెంటులో మాట్లాడే వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, సలివోజు సైదాచారి, శ్రీ సుందరయ్య సెంట్రింగ్ సొసైటీ అధ్యక్షులు బచ్చలకూరి గురువయ్య, కార్యదర్శి దేవరంపల్లి వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులు పాక లింగయ్య, తాపి వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సాగర్ల మల్లయ్య, ఉపాధ్యక్షులు ఉంగరాల సైదులు, కేవీపీఎస్ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీంద్ర కుమార్, మన్నె శంకర్, నోముల యాదయ్య, రాచకొండగిరి, సోమనబోయిన యాదయ్య, దాసోజు ప్రభుచారి, శ్రీనివాసాచారి, సోమయ్యాచారి, రామచంద్రు, వెంకన్న, నరసింహ, మల్లేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు.